ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సత్యభామ సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీడియాని పిలిపించి తను ఎమ్మెల్యేగా పోటీ చేయనుంది అని చెప్పిన సత్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సత్య క్రిష్ వాళ్ళ గదిలోకి రాగానే, ఏంటి క్రిష్ నువ్వు, నీకోసం నేను చాలా ప్రేమగా సాంబార్ అన్నంని వండి పెడితే నువ్వేమో తినకుండా కంచం ముందు నుంచి లేచి వచ్చేశావు. అసలు నేను నీ గురించి తలుచుకుంటూ నీ మీద ప్రేమతో ఎంతో చక్కగా చేస్తే ఆ వంట కూడా ఇవాళ చాలా బాగా ఉంది. నువ్వేమో అది రుచి కూడా చూడనే లేదు. నువ్వు నన్ను చూసి ఎంతలాగా లొట్టలేస్తావో అలానే ఆ సాంబార్ అన్నం తింటూ కూడా అలానే లొట్టలేసుకుంటూ ఉంటావనుకున్నాను. కానీ నువ్వు పూర్తిగా నా ఎక్స్పెక్టేషన్స్ అన్నిటినీ డిసప్పాయింట్ చేసేసావు అని అంటుంది. అప్పుడు క్రిష్, సత్య ఇంత ప్రేమగా నాతో ఉంటున్నావు కదా, నా కోసం అంత ప్రేమగా నువ్వు సాంబార్ కూడా చేశాను అంటున్నావు. అంతే ప్రేమ ఉంటే నేను చెప్పిన మాట విను, నీ మనసు మార్చుకో అని అంటుంది. అప్పుడు సత్య, నేను నీకు సాంబార్ని వండింది నీకు భార్యగా, అంతేకాని నా మనసు మార్చుకునే ప్రసక్తే లేదు. ఒక బాధ్యత గల మనిషిలాగా నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఆ పెద్దావిడికి న్యాయం చేయాలి అని అనుకుంటున్నాను. అందుచేతనే నేను ఎవ్వరు చెప్పినా వినడం లేదు అని అంటుంది. అప్పుడు క్రిష్, అలా అయితే నేను కూడా ఆ సాంబార్ని తిన్ను, నువ్వే తిను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు సత్య క్రిష్ క్రిష్ అని పిలుస్తూ ఉన్నా కానీ అస్సలు వినిపించుకోడు. మరుసటి రోజు సత్య మీడియా వాళ్ళని ఇంటికి పిలిపిస్తుంది. అప్పుడు భైరవి మీడియా వాళ్ళని చూసి, గిదేంది మీడియా వాళ్ళు వచ్చిర్రు, ఎవరు పిలిచిండ్రు వీళ్ళని అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సత్య, నేనే పిలిపించాను అత్తయ్య అని అంటుంది. అప్పుడు మహాదేవయ్య ఆశ్చర్యపోతాడు. సత్య మీడియా వాళ్ళని ఎందుకు పిలిపించి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాడు. మీడియా వాళ్ళు బయట నుంచి మహాదేవయ్య గారు మహాదేవయ్య గారు అని పిలుస్తూ ఉంటారు. అప్పుడు కుటుంబం అంతా బయటకి వెళ్తుంది. అప్పుడు ఆ మీడియా వాళ్ళు, ఏంటి సార్, మీ ఎలక్షన్ల గురించి మా ముందు ఏదన్నా చెప్పాలని మమ్మల్ని పిలిపించారా అని అంటారు. అప్పుడు సత్య, చెప్పేది మా మావయ్య గారు కాదు, నేను అని సత్య అంటుంది. అప్పుడు మీడియా వాళ్ళందరూ, అవునా, చెప్పండి మేడం, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటారు. అప్పుడు సత్య, నేను మా మావయ్య గారికి పోటీగా ఈ వరంగల్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు మీడియా వాళ్ళతో సహా అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు భైరవి, అయిపోయింది, నా మొగుడి పరువు మొత్తం ఈ సత్య అడి రోడ్డు మీద తీసేసింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మీడియా వాళ్ళు, అదేంటి మేడం, మీ మావయ్య గారికి పోటీగా మీరే ఎమ్మెల్యేగా నుంచోవడం ఏమిటి, మీకు మీ మావయ్య గారికి ఏమైనా గొడవలు ఉన్నాయా అని అంటారు. అప్పుడు సత్య, నాకు మా మావయ్య గారికి మధ్యన ఎలాంటి గొడవలు లేవు, పైగా మా మావయ్య గారంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, అభిమానం కూడా ఉన్నాయి అని అంటుంది. అప్పుడు ఆ మీడియా వాళ్ళు, మరి మీరు ఎందుకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు మేడం అని అంటారు. అప్పుడు సత్య, నాకు సమాజం పట్ల ఒక మనిషిగా బాధ్యత ఉంది, అలా ఒక బాధ్యత గల మనిషిలాగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.